ఆ 3 టెస్టుల్లో అమ్మాయి పాస్ అయిందనుకో కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. చెప్పరా. టెస్ట్ నెంబర్ 1, మీ ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు నీ జేబులో నుంచి ఖర్చు పెట్టనీయకుండా ఆ అమ్మాయి బిల్ పే చేసిందనుకో ఫస్ట్ టెస్ట్ పాస్. ఫుడ్ చాలా బాగుంది కదా. బాగుంది, కానీ పేర్లు అర్థం కావట్లేదు. ప్రసాద్, నేను పే చేస్తానులే, ఎందుకు నీకు అనవసరమైన ఖర్చు. పర్లేదా? హ్మ్, టిప్పు కూడా వచ్చి. సరే. 30% పాస్. మరి సెకండ్ ఏంట్రా? నెంబర్ 1 మనీ గురించి కాబట్టి. నెంబర్ 2 అమ్మాయిలకి ఇంకా ఇంపార్టెంట్ ఏమై ఉంటుంది? మనీ కాకుండా గోల్డ్. నీ బొందరా టైం. తన ఇంపార్టెంట్ వర్క్స్ని కూడా సాక్రిఫైస్ చేసి నీ టైంకి వాల్యూ ఇచ్చి అడ్జస్ట్ అయిందనుకో సెకండ్ టెస్ట్ పాస్. హలో ప్రసాద్, పిక్ చేసుకుంటా అన్నావు కదా, నేను ఆఫీస్ కింద ఉన్నా. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేస్తా. సరే. హలో, 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకెంత టైం పడుతుంది? అయ్యో సారీ పూజ, నాన్నకి మెడిసిన్స్ అయిపోయాయంటే మెడికల్ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యో అవునా. సరే, ఫస్ట్ నీ వర్క్ ఫినిష్ చేసుకొని నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. ఒక 10 మినిట్స్ వచ్చేస్తా. ఇట్స్ ఓకే ప్రసాద్, నాకు ముందే చెప్పుండొచ్చు కదా. సారీ, కొంచెం చిరాకు పడ్డాను. ఇట్స్ ఓకే. సరే, ఈవినింగ్ వచ్చాక కలుద్దాం. సరే. 60% పాస్. మరి ఆ మూడేదేంటి? మూడోది నీకు ఇష్టమైందరా మీ నాన్నని బాగా చూసుకోవడం. అదే ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. నానా. ఒరే ప్రసాద్, చెప్పు. నేను బర్గర్ కంపెనీలో ఉన్నాను, వచ్చాయి. అక్కడేం చేస్తున్నావు? ఊరికనే వచ్చారా? వచ్చేస్తున్నా. సర్రా, నేను ఇంటికి వెళ్తున్నా, బాయ్. ఆ డ్రైవర్కి చీమలు పట్టే చూడు. ఇట్రా. ఏం నాన్న సడన్గా ఎక్కడికి రమ్మన్నావు? హాయ్. థ్యాంక్ యూ. హే పూజ, నువ్వేంటి ఇక్కడ? నీకు సర్ప్రైజ్ ఇద్దామని అంకుల్ని బయటికి తీసుకొచ్చా. ఓ అంకుల్, ఆ? మీరు టాబ్లెట్ వేసుకున్నారా? అయ్యో మర్చిపోవచ్చానమ్మా. మీరు మర్చిపోతారనే నేను తీసుకొచ్చా. హ్మ్. నానిగారు చెప్పినట్టు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. ఇంకా లవ్ కన్ఫర్మేషన్ ఒకటే బ్యాలెన్స్.